హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్‌తో కలుస్తున్నామండి. సో, అదేంటంటే అన్లాకింగ్ హ్యాపీనెస్ విత్ జపా. సో, ఇది జపా అంటే మనకి తెలిసిందే. అంటే ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కంటిన్యూయస్ రిసైటేషన్ ఆఫ్ ఇష్టదేవత. అంటే మనం కంటిన్యూయస్‌గా చాంటింగ్ లోపల కానీ, మనసులో కానీ లేదంటే లౌడ్‌గా గానీ, ఏదన్నా మనము ఒక గాడ్ నేమ్ తీసుకొని అది కంటిన్యూయస్‌గా రిసైట్ చేయడము, దాన్ని జప అంటాం. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ కంటిన్యూయస్ రిసైటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్. సో, అది దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? మనం చూద్దామండి ఈరోజు. అలాగే అది మనకి ఏంటి ఆహ్, దాని అడ్వాంటేజ్ ఏంటి? దాని ఇప్పుడు మోడర్న్ డే లైఫ్‌లో దాన్ని మనం ఎలాగా బెనిఫిట్ చేసుకోవచ్చు అనేది గూడా మనం చూస్తాం. ఓకే. సో, ఆ టాపిక్‌కి మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో, ఇది అన్లాకింగ్ హ్యాపీనెస్ విత్ జప. అన్లాకింగ్ హ్యాపీనెస్ అంటే, హ్యాపీనెస్ అనేది అన్లాక్ చేయొచ్చు. ఈ జప అనే కాన్సెప్ట్‌తోని మనం ఈ ఈ హ్యాపీనెస్ అనేది ఎలాగ అన్లాక్ చేయాలనేది ఈరోజు టాపిక్ అండి. అన్లాకింగ్ హ్యాపీనెస్ విత్ జప. సో, ఇది స్ట్రెస్ రిడక్షన్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్. సో, ద రిథమెటిక్ and repetitive nature of japa has a calming effect on the nervous system. Studies have shown that it can lower cortisol, the stress hormone levels, reduce blood pressure, and decrease heart rate. It activates the parasympathetic nervous system, which is responsible for the rest and digest response, counteracting the fight or flight response often triggered by the modern stresses. సో, ఇది మీకు తెలిసిందే. స్ట్రెస్ రిడక్షన్, ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది కొద్దిగా మన డైలీ లైఫ్‌లో అది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో, దాన్ని మనము తగ్గించడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి సో, ఈ జపా రిసైటేషన్ అనేది మనకి కంపల్సరీ బెనిఫిట్ అవుతుంది. అది ఎలా అదేమవుతుంది రిపిటేటివ్ నేచర్ ఆఫ్ జపా ఏం చేస్తుందంటే, ఇట్ విల్ లోయర్ కార్టిసాల్ స్ట్రెస్ లెవెల్స్. కార్టిసాల్ అంటే అదొక టైప్ ఆఫ్ హార్మోన్. ఇట్ ఈస్ స్ట్రెస్ లెవెల్ హార్మోన్ రెడ్యూస్ చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్‌ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే హార్ట్ రేట్‌ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఏమవుతుందంటే ఒక నర్వస్ సిస్టమ్ తాలూకా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా అది రెగ్యులేట్ చేస్తుంది. అది రెగ్యులేట్ చేయడం వల్ల మనకి ఈ ఎమోషనల్ రెస్పాన్స్ కూడా మనకి కంట్రోల్ అవుతాయి. అది ఈ ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటాం రెస్పాన్స్‌ని. ఆఫెన్ ట్రిగ్గర్డ్ బై ద మోడర్న్ స్ట్రెసెస్. సో, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇంప్రూవ్డ్ కాన్సంట్రేషన్ అండ్ మెంటల్ క్లారిటీ. అవర్ మైండ్స్ ఆర్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాస్ మంకీ మైండ్స్, constantly jumping from one thought to another. Japa provides a focal point, a single pointed concentration, ekagrata, that helps to anchor the mind and reduce mental chatter. This training in focus extends beyond the practice itself, leading to improved productivity and efficiency in daily life. సో, ఇది ఏంటంటే ఇంప్రూవ్డ్ కాన్సంట్రేషన్ అండ్ మెంటల్ క్లారిటీ. ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే, ఈ ప్రెజెంట్ మోడర్న్ లైఫ్‌లో మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఫోకస్. ఫోకస్ అంటే కాన్సంట్రేషన్. ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాని తాలూకా ఫోకస్, కాన్సంట్రేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే మెంటల్ క్లారిటీ. మనం ఏం చేస్తున్నప్పుడు మనం బెస్ట్‌గా ఏం చేయగలము, అది దాని తాలూకా వర్క్‌ని ఎలాగ బెస్ట్ చేయగలం అనేది మెంటల్ క్లారిటీ. సో, అది కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్స్ అనేవి
ఈ ఈ టైమ్స్‌లో మనకి ఈ స్ట్రెస్ వల్ల ఈ ఈ ఒక్క దాని నుంచి ఇంకో దానికి జంప్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని మంకీ మైండ్స్ అంటాం. సో, అలాగ మనం జంప్ అవ్వడం వల్ల ఈ జపా అనేది మనకి ఏం చేస్తుందంటే, ఒక సింగిల్ పాయింటెడ్ కాన్సంట్రేషన్ తీసుకొస్తుంది. ఓకే. అది ఏకాగ్రత అంటాం. సో, దాన్ని యూజ్ చేసి రెడ్యూస్ ది మెంటల్ చాట్. అంటే అది అదేం చేస్తుందంటే, మెంటల్ డిస్టర్బెన్సెస్‌ని తగ్గిస్తుంది. డిస్టర్బెన్సెస్‌ని తగ్గిస్తుంది. అలాగే ఇట్ హెల్ప్స్ టు యాంకర్ ద మైండ్. మైండ్ అనేది స్థిరంగా పెడుతుంది. సో, ఈ జపా అనేది అంత బెనిఫిట్ అవుతుందనమాట. అలాగే మీరిది ప్రాక్టీస్ చేస్తే, మీకు ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ మీ డైలీ లైఫ్‌లో ఎక్కువవుతుంది. సో, ఆబ్వియస్‌గా మీ సక్సెస్‌ఫుల్ రేట్ అనేది పెరుగుతుంది. ఇవి 2 ఎక్కువవుతాయి. సో, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దాం. పాజిటివ్ మైండ్‌సెట్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ. Japa helps to replace negative thought patterns with positive, sacred sounds and ideas. By consciously repeating a mantra associated with love, compassion, or strength, you are rewiring the brain's neural pathways. This practice has been shown to increase self awareness and self compassion, leading to greater emotional stability and a more positive outlook. సో, ఇది గూడా మనకి మోడర్న్ డే లైఫ్‌లో ఒక మంచి పాయింట్ అండి. పాజిటివ్ మైండ్‌సెట్, ఎమోషనల్ స్టెబిలిటీ. సో, దీనివల్ల ఈ జప వల్ల ఏమవుతుందంటే కంటిన్యూయస్ రిసైటేషన్ ఆఫ్ ఎనీ గాడ్స్ మంత్ర ఆర్ కంటిన్యూయస్ గాడ్స్ నేమ్ ఆర్ చాంటింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఏంటంటే, ఈ నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ అనేటివి రీప్లేస్ అవుతాయి. అది దేనితోని రీప్లేస్ అవుతాయంటే లవ్వు, కంపాషన్, స్ట్రెంత్. సో, ఈ మంచి పాజిటివ్ ఎమోషన్స్‌తోని రీప్లేస్ అవుతాయి. సో, దానివల్ల మన నర్వస్ సిస్టమ్ కూడా కొద్దిగా మంచి హార్మోన్స్ డెవలప్ అయ్యి కొద్దిగా మంచిగా నెట్‌వర్క్ కూడా కొద్దిగా పాత్‌వేస్ కూడా రీవైర్ అవుతాయన్నమాట. సో, దిస్ ప్రాక్టీస్ హాస్ బీన్ షోన్ టు ఇంక్రీజ్ సెల్ఫ్ అవేర్‌నెస్. అలాగే మన సెల్ఫ్‌గా మనం అవేర్‌గా ఉండడానికి కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సెల్ఫ్ కంపాషన్. మనలో మన కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. లీడింగ్ టు గ్రేటర్ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ మోర్ పాజిటివ్ అవుట్‌లుక్. సో, దీనివల్ల ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ ఒకటి అండ్ పాజిటివ్ అవుట్‌లుక్ ఒకటి పెరుగుతుంది. ఇది ఇంకోటేంటంటే ఈ జపా ఏంటంటే మెడిటేషన్ అవ్వచ్చు. త్రూ మెడిటేషన్ మనం చేసుకోవచ్చు. అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మెడిటేట్ చేసుకొని ఈ జపా చేసుకోవచ్చు. లేదా మీరు వర్క్ చేసుకుంటంగానే మీరు లోపల చాంటింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు. ఏదైనా బిజీగా ఉన్నప్పుడు మీరు మైండ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా థాట్స్ వస్తే కూడా మీరు కంటిన్యూయస్‌గా రిసెట్ చేసుకోవచ్చు. ఆ మైండ్‌తోని. సో, దానివల్ల ఏంటంటే ఆ మైండ్ అనేది ఎక్కడా మనకి ఆహ్, డైవర్ట్ అవ్వకుండగా ఒకే ఫోకస్‌తో, ఒకే దాంతోని సింగిల్ మైండెడ్‌తోని ఉంటుంది. అదేంటంటే ఇట్స్ చాంటింగ్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి ఈ అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఈ ఈ మనం చూసాం కదా! ఇంప్రూవ్డ్ కాన్సంట్రేషన్, మెంటల్ క్లారిటీ, స్ట్రెస్ రిడక్షన్, అలాగే పాజిటివ్ మైండ్‌సెట్ అనేది ఇవన్నీ కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే మైండ్ డిస్టర్బెన్సెస్‌గా ఉన్నప్పుడు, మనం మెడిటేట్ చేయకపోయినా కూడా వర్క్ చేస్తున్నప్పుడు కూడా అది ఇట్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. అంటే మన లోపల మనము వి హావ్ టు చాంట్ అనమాట. ఇన్నర్ చాంట్. సో, ఇన్నర్ చాంట్ ద్వారా కూడా మనము అచీవ్ చేయొచ్చు. సో, దాన్ని కూడా మనం ఇన్నర్ మెడిటేషన్ కూడా మనం చేసుకొని ఆ జప అనేది మనము ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మన వర్క్ కూడా ఆ వర్క్ మనం చేసే వర్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అవుతది. ఓకే. ఇప్పుడు డీపర్ స్పిరిచ్యువల్ కనెక్షన్. So, the practice of japa fosters a personal and intimate relationship with the divine. By consistently connecting with the Ishtadevata, a practitioner cultivates a sense of guidance, protection,
and unconditional love. This connection provides a source of inner peace and purpose. సో, ఇది మనం స్పిరిచువల్‌గా ఆలోచిస్తే కూడా, మనము ఇది దీనివల్ల మనకి ఈ జప వల్ల మనము పర్సనల్ అండ్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ విత్ ద డివైన్. అంటే మీరు చూడండి, అంటే మీరు క్లోజ్ టు గాడ్‌గా మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఒక కనెక్షన్, ఒక ప్యూర్ బాండింగ్, ఒక ప్యూర్ మంచి బాండింగ్ దేవుడితోని, అంటే ఒక డివైన్ బీయింగ్‌తోని మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఒక ఇష్ట దేవతతోని. సో, దానివల్ల ఏంటంటే మీకు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్, ఫియర్‌లెస్‌నెస్, ఒక ప్రొటెక్షన్, ఒక లవ్ అనేది కూడా మీకు ఆటోమేటిక్‌గా మీ మనసులో అనేది ఏర్పడుతుంది. సో, దానివల్ల దిస్ కనెక్షన్ ప్రొవైడ్స్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ పర్పస్. నెక్స్ట్, ఇన్నర్ పీస్ అండ్ హార్మోనీ. The ultimate goal of japa is not just to quiet the mind, but to bring the practitioner into a state of harmony and balance. The repetition and devotion align the practitioner's actions, feelings, and thoughts, leading to an integrated personality. సో, ఇది మనకు ఈ ఇన్నర్ పీస్ ఒకటే కాదు మనకి. ఈ జపం ద్వారా ఇన్నర్ పీస్ ఒకటే కాదు. ఇంకొకటేంటంటే హార్మనీ. హార్మనీ అంటే మన ఈక్వినామిటీ అంటాం. అలాగే బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ మనలో ఉంటుంది. సో, అది ఎలాగా అంటే ద రిపిటేషన్ అండ్ డివోషన్. దీని ద్వారా ఈ ప్రాక్టీషనర్ అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ జపలో, వాళ్ళ ఫీలింగ్స్, యాక్షన్స్, థాట్స్ ఒకే లైన్‌లో బ్యాలెన్స్డ్‌గా ఉండి, దాన్ని ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కింద ఏర్పడుతుంది. అంటే ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటే ఇట్స్ ఎ వెరీ డైనమిక్ అండ్ ప్రొయాక్టివ్ అండ్ సుప్రీం పర్సనాలిటీ. అంటే అది జనరల్‌గా హయ్యర్ ఇండివిడ్యుయల్స్ విత్ విజ్డమ్ నాలెడ్జ్‌గా ఉంటుంది. విత్ విజ్డమ్ హ్యావింగ్ విజ్డమ్ పీపుల్‌గా మనము ద వాళ్ళలో చూడగలుగుతాం. పీపుల్ విత్ మోస్ట్ నాలెడ్జ్ అండ్ హ్యావింగ్ మోస్ట్ విజ్డమ్. సో, ఇలాంటి పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. సో, మనం ఈ జప చేస్తూ కూడా మనం ఇది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మైండ్, చిత్తశుద్ధి. Japa is considered a powerful tool for purifying the mind of negative impressions, samskaras, desires, and agitations. Even mechanical repetition is believed to have a cleansing effect on the subconscious mind, helping to dissolve inner obstacles. సో, ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మైండ్ కూడా మనము ఇది బెనిఫిట్ అవుతుంది. మనకి ఈ జప వల్ల మన మైండ్ అనేది కూడా ప్యూరిఫై అవుతుంది. సో, అది ఎలాగంటే మన నెగెటివ్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో మన లోపల, ఐదర్ డిజైర్స్ కానీ, లేదంటే సమ్ ఫ్రస్ట్రేషన్స్ కానీ, అజిటేషన్స్ కానీ, ఏదైనా ఇంప్రెషన్స్ కానీ, ఏమైనా నెగెటివ్ క్వాలిటీస్‌గా ఏమన్నా ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ జప వల్ల. సో, ఈవెన్ మెకానికల్ రిపిటేషన్ కూడా. అంటే మనం ఏది ఆలోచించకుండా డైరెక్ట్ నేను చెప్పినట్టు ఎప్పుడు మెకానికల్‌గా రిపీట్ చేస్తున్నా కూడా క్లెన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆన్ వాట్? ఆన్ సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్ ఒక క్లెన్సింగ్ ఎఫెక్ట్‌గా ఉండి హెల్పింగ్ టు డిసాల్వ్ ఇన్నర్ ఆబ్స్టికల్స్. మన లోపల ఏవేవైతే నెగెటివ్ అవన్నీ లేయర్స్ ఉన్నాయో అవన్నీ లేయర్స్ అన్నీ పోయి టోటల్‌గా ప్యూరిఫైడ్‌గా వచ్చి మనము వి కెన్ అచీవ్ ఫర్ ది మోక్ష ఆర్ లిబరేషన్ అన్నట్టుగా మన బాడీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇన్ ది లైఫ్ అన్నమాట. సో, ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో, ఈ అడ్వాంటేజెస్, మనం బెనిఫిట్స్ ఇవన్నీ చూసాం కదండీ! సో, మనము ఇవి 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 అచీవ్ చేస్తే మన లైఫ్ అనేది మనది ఇంకా ఎక్సలెంట్‌గా, ఇంగా అసలు మనం తిరిగి చూడనట్టుగా హ్యాపీగా మన లైఫ్ అనేది ఉంటుంది. సో, మన ఎమోషన్స్ కూడా ఈ బ్యాలెన్సింగ్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్‌గా చేస్తాం లైఫ్‌లో. సో, నేను ఇది రిఫరెన్సెస్ యూజ్ చేసి త్రూ
జెమినీ ఏఐ ద్వారా ఈ లింక్ ద్వారా నేను రిఫరెన్సెస్ యూజ్ చేసి పాయింట్స్ గ్యాదర్ చేశానండి. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ ఇట్ బై గోయింగ్ త్రూ ద లింక్. నేను ప్రొవైడ్ చేశాను కదా! ఈ లింక్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో, దానికి మీకు పేజొచ్చి మీకు ఒక రెస్పాన్సివ్ పేజొస్తుంది. సో, దానిలో మీకు ఈ పాయింట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో, అదండి ఈరోజు టాపికు. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌తో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.